वालेकुम, मैं आपका भाई खाजा भाई सोशल वर्क से मलकपेट। अभी रामपंडी के अंदर कुछ आईडी कार्ड बना रहे हैं बोल के हमको मालूम हुआ है कि 2 दिन से ये चल रहा है कि आईडी कार्ड आ रहे हैं ये डिपार्टमेंट के लोग बैठे हुए हैं, ये टाइप के लिए आईडी कार्ड बना रहे हैं पब्लिक को, इसके अंदर क्या फायदा होने वाला है आगे फ्यूचर में। अब ऑफिसर से बात करें। అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి, నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ని. మనకి ఇప్పుడు రాంపూర్ 2BHK రాంపూర్లో ఉన్నాం. మనము రాంపూర్లో ఎంతైతే మెంబర్స్ ఉన్నారో 52 బ్లాక్లు ఉన్నాయి. ఈ 52 బ్లాక్లలో కూడా మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కోఆపరేటివ్ సొసైటీలో ఎన్రోల్మెంట్ అనేది ఇది మ్యాండేటరీ. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ పొంది ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, ముందు మెయింటెనెన్స్. ప్రతి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, కానీ ఇల్లును మెయింటైన్ చేసుకునే బాధ్యత మనకే ఉంటుంది. కాబట్టి మనం అందరము కలిసి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుని ఇల్లు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెయింటైన్ చేసుకోవడానికి ఒక కమిటీ, వెల్ఫేర్ అండ్ కోఆపరేటివ్ మెయింటెనెన్స్ కమిటీ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్కు మ్యాండేటరీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 110 రూపాయల సభ్యత్వం మినిమం కట్టి ఉండాలి. ఆ 110 రూపాయల సభ్యత్వం కట్టడం కొరకు దాంతోపాటుగా మనకు ఎలక్షన్స్ నిర్వహించుకోవడం కూడా మ్యాండేటరీ. కాబట్టి ఎలక్షన్ల నిర్వహణ, తర్వాత ఐడి కార్డ్స్ ఏర్పాటు చేసుకోవడం, తర్వాత కొంచెం కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఎవరైతే మెంబర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మనం కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందు మెంబర్షిప్ కోసం మెంబర్షిప్ ఫామ్, మీకు ఆల్రెడీ ఇచ్చిన మెంబర్షిప్ ఫామ్ను మీ అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసి తప్పకుండా అందులో సంతకం చేసి, దానితో పాటుగా 2 ఫోటోలు, ఒకటి ఐడి కార్డు కొరకు, ఒకటి రికార్డు కొరకు ఫోటోలు పెట్టాలి. దాంతోపాటుగా మీ యొక్క ఫామ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు యొక్క జిరాక్స్, దాంతోపాటుగా మీ పట్టా జిరాక్స్ని దానికి జత చేసి కన్సర్న్ ఆఫీసర్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫై చేసుకుని ఆ ఫామ్లో మీరు అసర్టైన్ చేసుకుంటారు. రెండోది, ఇక్కడ చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే సంతకం పెట్టాలి. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. రిజిస్ట్రేషన్ ఒకటేసారి జరుగుతుంది. జిందగీ में एक साल, जिंदगी के बाद में भी 21 साल रहता है, और फिर साथ रजिस्ट्रेशन और इसका रजिस्ट्रेशन को रिन्यूअल भी नहीं होता. इसके वास्ते आप लोगों ने जो रजिस्ट्री करने के बाद इसके ये ओरिजिनल का सिग्नेचर होना पड़ता. एक बार सिग्नेचर को रजिस्ट्री के बाद देने के बाद फिर में इसमें वो गलत का सिग्नेचर देने तो फ्यूचर में वही ओरिजिनल कैंडिडेट आने तो भी जो सिग्नेचर को मिसमैच हुआ बोल के सिस्टम बोलती है. इसके वास्ते आपको जो ओरिजिनल सिग्नेचर करने का जरूरत है वो सिग्नेचर कर लो. उसमें कोई दिक्कत है, प्रॉब्लम रहने तो ओरिजिनल सिग्नेचर वाला नहीं है ना, उनको చనిపోయిండు లేదా ఇంకా ఎక్కడ ఉన్నారు, అప్పుడు आपको నిజం ఏమైతుందో మాకు యాక్చువల్ बोले तो हमें रिकॉर्ड करते जो फिगर इसमें ఒక చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళకి సంబంధించి మేము కన్సర్న్ ఆర్డీఓకి రికమెండ్ చేస్తాం, మీకు అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ప్రక్రియ ఈజీ అవుతుంది. అదర్వైజ్ మీరు కనుక ఇక్కడ సిగ్నేచర్ చేసినట్లయితే ఇంకా చనిపోయింది అనే క్వశ్చన్కు రాదు. తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఆల్రెడీ మీరు బతికి ఉన్నట్లు సంతకం పెట్టారు, ఓటర్ లిస్టులో పేరు వచ్చింది, మేము అన్ని చెప్తుంటారు. కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే కాదు, తర్వాత ఇంకెప్పుడు ఫ్యూచర్లో కూడా ఒక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అయినా కూడా ఒరిజినల్ సిగ్నేచర్తో టాలీ చేసినప్పుడు ఈ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి దూరదృష్టితోటి మీ సంతకాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెట్టండి. పెట్టలేకపోతే మాకు కనుక చేసినట్లయితే యాజ్ ఏ రిజిస్ట్రార్గా వీఆర్ అసర్టైన్, మేము చేస్తాం, మేము ఎంక్వైరీ చేసాము, వెరిఫై చేసాము, వాళ్ళు ఉన్నారు కానీ సిగ్నేచర్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము సంతకం పెట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకు అది యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని గమనించి ఎవరైతే ఉన్న సభ్యులు మన మెంబర్స్ ఉన్నారో దీన్ని గమనించి మీరు ఒరిజినల్ సిగ్నేచర్ వాళ్ళతో వచ్చేటట్టు చూడండి. రెండవది, మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఏదైతే కమిటీని మనం ఇస్తున్నామో ఆ కమిటీ ప్రతి నెల కూడా ఎక్విడెన్స్ ఇయర్ ఆఫ్టర్, ఇంతకుముందు ఎన్నో డబ్బులు ఇచ్చాము, మెయింటెనెన్స్ సరిగా జరగట్లేదని చెప్తున్నారు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఎన్రోల్ చేస్తున్నామో దీని తర్వాత మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తాము, ఆ స్టాట్యూటరీ కమిటీ చేస్తాం. అప్పటి నుంచి డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి వస్తుంది. ఎవరైతే కమిటీలో ఇప్పుడు ఎన్నికైతారో ఎన్నికైన వాళ్ళకు ప్రతి నెల కూడా మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చి వాళ్ళకి ఆడిట్ చేస్తారు. తర్వాత మీరు కనుక ఈ నెల ఎంత వరకు వసూలు చేశారు, ఎంత ఖర్చు అయింది అనే విషయాలన్నీ లెక్కలు తీస్తాం. ఇక్కడ నుంచి మీరు రాంపూర్ సంబంధించి ఏదైనా బ్లాకులో కనుక మా దగ్గర మేము ఇన్ని డబ్బులు ఇచ్చాం, మా ఖర్చు ఏమైందని చెప్పి మీరు ఇన్ఛార్జ్తో గొడవడాల్సిన అవసరం లేదు. ప్రతి నెల కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బాగా చెప్తారు, రాంపూర్లో ఫలానా బ్లాకులో మాకు ఎంత వచ్చింది, ఎంత పోయింది చెప్పు సార్ అంటే మేము చెప్తాం. ఈ పాబందు చేయడం కొరకు ఈ యాక్టివిటీ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు అందరూ సహకరించి ఎన్రోల్మెంట్తో పాటుగా మేము త్వరలోనే ఎలక్షన్స్ నోటిఫై చేస్తాం. అందులో మీరు ఎన్నుకున్న కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లయితే ఆ ఎన్నుకున్న కమిటీ సభ్యులకు మేమన్నీ కూడా ఈ ఎక్విడెన్స్, మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి ఎక్విడెన్స్, తర్వాత ఇప్పటివరకు ఎక్స్పెండిచర్ ఎంతైతే ఎలక్షన్ సంబంధించిన ఇవన్నీ ఎక్విడెన్స్, ఇవి దీంతో పాటుగా
గత కమిటీ వాళ్ళు ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎంత వసూలు చేశారు, దేనికి ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా అకౌంట్స్ అన్ని కూడా తీసి కొత్తగా ఎన్నికైన మేనేజింగ్ కమిటీకి అప్పచెప్తాం. దీనికి సంబంధించి ఈ రోజు ఎన్రోల్మెంట్ ప్రక్రియలో అందరూ పాల్గొనండి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇది ప్రక్రియ అయిపోగానే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్ డేట్ కూడా మేము డిక్లేర్ చేస్తాం. ప్రస్తుతానికి టెంటేటివ్ డేట్ని మేము ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మేము తీసుకుంటాం. వాళ్ళు కూడా మేము మాకు టైం కావాలి అని చెప్పేసి అడుగుతారు. ఫలానా తారీఖు వీలవుతుంది సార్ అని చెప్పేసి చెప్పినట్లయితే, ఎందుకంటే మేము నిన్న మనం చూసాం ఎలా ఉన్నది కొన్ని వేరే చోట్ల కానీ కొంత ఇబ్బంది అయింది పోలీస్ వాళ్ళకు. కాబట్టి మేము ఆ పోలీస్ వాళ్ళ నుంచి క్లియరెన్స్ తీసుకుని డేట్ అంటే కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. కాబట్టి దీనికోసం మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.